హలో స్టార్స్ అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. మనము లాస్ట్ ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు బకాసురుడిని ఎలా సంహరించారో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో కంసుడు పంపిన మరొక్క భయంకరమైన రాక్షసుడు అఘాసురుడు గురించి తెలుసుకుందాం. ఒకరోజు శ్రీకృష్ణుడు తన స్నేహితులైన గోపబాలులతో పాటు గోవులను మేపడానికి వనంలోకి వెళ్లారు. వాళ్ళంతా యమునా నదికి సమీపంలో పచ్చని భూముల మధ్య అడవిలో ఆనందంగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ నవ్వుతూ సరదాగా మాటలతో అందరూ ఉల్లాసంగా గడిపారు. కానీ వీరికి తెలియకుండా ఒక పెద్ద ప్రమాదం ఎదుర్కోబోతుంది. ఎపిసోడ్ 7 అఘాసురుని సంహారం. అఘాసురుడు అనే ఒక భీకరమైన రాక్షసుడు కంసుని సహాయాని కోసం వచ్చాడు. కంసుడు అఘాసురునితో ఇలా చెప్పాడు: కృష్ణుడు నాకు శత్రువు, నన్ను చంపడానికి వచ్చిన యముడు, నేను ముందుగా అతనిని చంపాలి అని అఘాసురునికి తెలిపాడు. దానికి అఘాసురుడు ఇలా సమాధానం ఇచ్చాడు: వాడు నా అన్నని అక్కని కూడా చంపేశాడు. వాడు నీకు మాత్రం శత్రువు కాదు, నాకు కూడా శత్రువే. అఘాసురుడు కంసునికి ధైర్యం చెప్తూ ఒక భయంకరమైన మాయ చేశాడు. తన రాక్షస రూపం ఒక భారీ కొండంత పాముగా మార్చుకున్నాడు. ఆ పాము విపరీతమైన పొడుగుల్లో ఎత్తుగా భయంకరంగా మారింది. రక్తం మరుగుతున్న నదిలా ఉండే నాలుకతో ఆకాశాన్ని తాకుతున్నట్లు ఆ పాము తన నోటిని పూర్తిగా తెరిచి ఒక పెద్ద గుహలా కనిపించేటట్టుగా తనని మార్చుకున్నాడు. గోపబాలులు ఆడుకుంటూ పాడుకుంటూ పరిగెడతారు. కృష్ణుడు బలరాముడు మాత్రం అక్కడే ఉంటారు. కృష్ణునికి అనిపిస్తుంది ఏదో ఒక విభక్తు గోపబాలులను తాకడానికి వస్తుందని. అప్పుడు కృష్ణుడు గోవులను తన అన్న బలరాముని దగ్గర వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరుతాడు. గోపబాలులు ఒకరికొకరు అనుకున్నారు, అరే చూడడానికి ఏదో కొత్తగా ఉందే, ఒక పెద్ద గుహలా కనిపిస్తోంది అని చెప్తూ సరేలే లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందని అనేసి వాళ్ళ గోవులను తీసుకొని లోపలికి వెళ్తారు. దీనిని చూసి కృష్ణుడు, ఆహా చూసావా వీని తెలివి, నా స్నేహితులను ముందు పెట్టుకొని నన్ను చంపాలని చూస్తున్నాడు, నేను నిన్ను అంత తేలికగా వదలను అనుకొని పరుగెడుతూ వచ్చేలోపు తన స్నేహితుడైన మధుమంగళ తొందరగా రండి అని అరిచాడు. అందరూ ఉత్సాహంగా గుహలోకి వెళ్లారు. కానీ కృష్ణుడు మాత్రం ఆ గుహను చూసి కాస్త మౌనంగా ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే గోపబాలలందరూ ఆ భీకరమైన పాము నోట్లోకి వెళ్ళినా కూడా అఘాసురుడు తన నోటిని మూయలేదు. అతను ఓపికగా కృష్ణుడిని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి అందరూ గొంతులోకి వచ్చిన తరువాత వెంటనే నా నోటిని మూసేస్తా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అఘాసురుడు. కృష్ణుని దేవకృప దృష్టితో ఆ గుహను ఆసక్తిగా గమనిస్తూ అది రాక్షసుడే అని వెంటనే అర్థం చేసుకున్నాడు. నా మిత్రులు ప్రమాదంలో ఉన్నారు, వారిని ఎలాగైనా కాపాడాలి అని ఆయన తన దివ్యశక్తిని ఉపయోగించడానికి సిద్ధం అయ్యాడు. శ్రీకృష్ణుడు మాట్లాడకుండా నడిచి నిశ్చయంతో గుహలోకి ముందుకు సాగాడు. ఇక్కడ ఇలా ఉంటే నింగిలో ఉన్న దేవతలందరూ తమాషాగా ఏం జరుగుతుందో అని నేల వైపుకు చూశారు. అఘాసురుడు హహహ అని నవ్వుతూ నా కోరిక నెరవేరిందిలే,
శ్రీకృష్ణుడు కూడా నా బలి పశువుగా మారిపోయాడు అని అతను ఉత్సాహంతో తన నోటిని ముయ్యడం ప్రారంభించాడు. అఘాసురుడు తన నోటిని ముయ్యబోయే సమయంలో గొంతులో అడ్డంగా శ్రీకృష్ణుడు ఒక్కసారిగా తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. అతని శరీరం అంత పెద్దదైపోయింది. అరే, ఇంతకు ముందు గోపబాలలందరూ తేలికగా వెళ్ళిన నా గొంతు మార్గం ఇప్పుడు పూర్తిగా నిండిపోయింది. నా నోరు ముయ్యడానికి కాలేదు. నా శరీరం విరిగిపోతోంది అని అఘాసురుడు బాధతో గర్జిస్తాడు. అతను తన శరీరాన్ని ఎలా కదిలించాలో అర్థం కాలేదు. కన్నయ్య లోపలికి వెళ్తూ ఉండగా తన ఊపిరి నిలిచిపోతుందేమో అనే భయం తనలో ఏర్పడింది. అందరినీ చంపేయాలి అనుకున్న అఘాసురుడు శ్రీకృష్ణుని బలానికి తట్టుకోలేకపోయాడు. అప్పుడు అఘాసురుని శరీరంలో పెద్ద రంధ్రం ఏర్పడింది. ఆ రంధ్రం నుండి గోపబాలులను గోవులను క్షేమంగా బయటకి చేర్చాడు కన్నయ్య. ఆఖరికి శ్రీకృష్ణుని మహిమ ముందు తల వంచి అఘాసురుడు తన ప్రాణాలను విడిచిపెట్టాడు. అఘాసురుని శరీరం ధ్వంసం అయిపోయిన తరువాత ఆకాశంలో అతని ఆత్మ ఒక వెలుగుగా వెళ్తూ ఉంది. అందరూ ఆ చర్మం నుంచి వచ్చాక ఆ ఆత్మజ్యోతి శ్రీకృష్ణునిలో చేరి అతనికి మోక్షం కలిగింది. ఈ అద్భుతాన్ని చూసి దేవతలు ఆకాశం నుండి పుష్పాలను చెల్లుతూ ఆ దేవదేవుని నమస్కరించారు. శ్రీకృష్ణుని లీలలు మాయలు మించిపోయాయి అని వేద మంత్రాలతో కీర్తన చేశారు. గోపబాలులు ఆశ్చర్యంగా కృష్ణుణ్ణి చూశారు. కృష్ణ, నువ్వు మమ్మల్ని రక్షించావు, నువ్వు ఎప్పటికీ మాకు రక్షకుడువు అంటూ ఆయన చుట్టూ చేరి మురిసిపోయారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే అలా తెరిచి ఉన్న అఘాసురుని నోరు మూతబడనే లేదు. అలా నిర్జీవంగా ఉన్న ఆ దేహం చాలా రోజులు ఇలానే మిగిలిపోయింది. బృందావనంలో ఈ స్థలం కృష్ణునికి గోపబాలులకి ఆడుకునే స్థలం అయ్యింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బృందావనంలో అఘాసురుని వధ జరిగిన చోటే అతను పెద్ద పాముగా మారిన రూపంలోనే పెద్ద విగ్రహాన్ని స్థాపించారు. తప్పకుండా అందరూ ఈ ప్లేస్ని విజిట్ చేయండి, మిస్ చేయకండి. ఎందుకంటే బృందావనం ఒక దివ్య ప్రదేశం. అక్కడ శ్రీకృష్ణుని అనేక లీలలు చూడొచ్చు. మనం కృష్ణునితో కలిసినట్లు భావించొచ్చు. మీకు కూడా ఈ దివ్య ప్రదేశానికి వెళ్ళాలనుందా? అయితే మన గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. గివ్అవే ఏంటో తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్లో బ్రహ్మమోహన లీల గురించి తెలుసుకుందాం. నేను మిమ్మల్ని ఎపిసోడ్ 8తో రేపు మీట్ అవుతాను. ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.